హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ప్రతిరోజు మనం కిచెన్లో చేసుకునే పనులను సులువుగా ఎలా చేసుకోవాలి, ఇది అనవసరం అని పడేసే వస్తువుని తిరిగి ఎలా సూపర్ యూస్ఫుల్ టిప్స్తో వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చిందనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. చిప్ని అయితే చూసేద్దామండి. ఇలాంటి బాక్సెస్ అయితే మనకు వస్తూనే ఉంటాయి కదా. వీటిని ఏంటి అంటే మనం బిర్యానీ కానివ్వండి, లేదంటే డేట్స్ కానివ్వండి, అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా. అయితే దీంతో కూడా మన ఛానల్లో బోల్డ్ అండ్ టిప్స్ అయితే ఉన్నాయండి. ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి, నచ్చినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు కూడా ది బెస్ట్ టిప్ని అయితే తీసుకొచ్చేసానండి. అందులో కొంచెం చాక్ తోటి కట్ చేసాము అనుకోండి, మనం చీపురు పుల్ల పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందండి. కొంచెం నైఫ్ని వేడి చేస్తే చాలండి, చిన్న రంధ్రాలు అనేవి పడిపోతాయి. తర్వాత చీపురు పుల్లలు అయితే పెట్టేసేసుకోండి. ఎక్స్ట్రా ఇటు సైడ్ ఉన్న ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని అన్నింటినీ ఈజీగా తుంచేసుకోవచ్చు అండి. దీనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా? మనం ఫ్రిడ్జ్ లోపల వెజిటేబుల్స్ పెడుతూ ఉంటాం కదండి. వెజిటేబుల్స్ కవర్స్లో పెట్టామనుకోండి, ఒక 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉండి తర్వాత అనేవి మనం ఎంత బ్యాగ్లో పెట్టినా కానీ వాటర్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఈ సింపుల్ చిట్కా ఎవరికైనా 1 వీక్ వరకు 10 డేస్ వరకు ఇంకా ఫ్రెష్గా ఉండాలి అనుకోండి. అలాంటప్పుడు ఇలా కనుక చేసేసుకొని పెట్టేసుకున్నారు. ముఖ్యంగా క్యారెట్లు అనేవి ఊరికి కుళ్ళిపోతూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు ఇలాంటి బాక్స్ని చేసుకొని కనుక పెట్టేసుకున్నారు అనుకోండి, మీకు 10 డేస్ వరకైనా సరే నీరు అనేది చెమ్మ అనేది చేరదండి. అలానే నీరు కూడా ఉండదు కాబట్టి త్వరగా అయితే పాడేయమని అవడం, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాంటి బాక్సెస్ అనేవి ఆన్లైన్లో అవైలబుల్లో ఉంటున్నాయండి. దాని బదులు మనం ఇలాగ పడేసే వస్తువును అయితే మనం ఉపయోగించుకున్నామంటే మనం మనీ సేవ్ చేసుకునే వాళ్ళం అయితే అవుతామండి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, రైస్ ఎప్పుడైనా సరే కొంచెం మెత్తగా అయిపోతూ ఉంటుంది, కొంచెం అడుగున అనేది వాటర్ ఉంటుంటుంది, పైన ఇంకా మెత్తగా అయితే అయిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం బ్రెడ్ ఉంటుంది కదండి, బ్రెడ్ని తీసుకొని ఒక్కసారి కనుక మీరు పెట్టేసేసి ఒక ½ an hour మూత పెట్టేసి వదిలేసేసేయండి. మరీ మెత్తగా చిమిడిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ టిప్ కనుక యూస్ చేస్తే మాత్రం ఆ తడి లోపల ఉన్న తడి అంతా బ్రెడ్ పీల్చేసుకొని మనకి రైస్ అనేది కొంచెం అయితే పొడి పొడిలాడుతూ వస్తుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, చాపర్ ఉంటుంది కదా. చాపర్ ఏంటంటే కొన్నిసార్లు ఎక్కువ మన ఆనియన్స్, గార్లిక్, టమాటా అన్నీ కట్ చేస్తూ ఉంటాం కదా. కొన్ని డేస్ తర్వాత ఏమవుతుంది అని అంటే అదన్నీ షార్ప్ అనేది పోతుంది కదండి. అలాంటప్పుడు మన పాడైపోయిన దియా ఉంటుంది కదండి, ఈ దియాని తీసుకొని చాపర్ బ్లేడ్స్ పైన కనుక మరి రబ్ చేసామంటే ఒక 2-3 minutes రబ్ చేసామా అనుకోండి, ఎక్కువ అనేది షార్ప్ అయితే వస్తుందంటే బయటికి వెళ్ళి మనం దీన్ని స్పెషల్గా బయటికి వెళ్ళి పట్టాల్సిన అవసరమే లేకుండా ఉంటుంది. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేస్తాం. మీ యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ కూడా మరి వేరే వాళ్ళకైతే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, నెయిల్ పాలిష్. పిల్లల బాగా స్ట్రగుల్ అవుతూ ఉంటామండి. మనం అంటే చాలా నీట్గా వేసుకుంటాం కానీ పిల్లలు ఏంటంటే ఫ్యాన్ గాలికి కూడా ఎలా పెట్టేస్తుంటుందా. అలాంటి ఇప్పుడు ఏమవుతుందో, ముఖ్యంగా ఆ సైడ్స్ అనేవి ఎక్కువ అంటుతుంది, అలానే గట్టికి కూడా అయిపోతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ ఉంటుంది కదా, దాన్ని కనుక మీరు సైడ్ని అప్లై చేసేసారనుకుని ఆ గట్టిదనం లేకుండా, అదే మనం ఈ కొంచెమే అంటుంది గట్టిగా కొంచెమే ఉందని వదిలేసామే అనుకోండి, లోపల కూడా మొత్తం గట్టిగా అవుతూ ఉంటుందండి. అందుకని చెప్పేసి మన ఆ సైడ్స్ గట్టిగా అవ్వకుండా ఉండాలి, త్వరగా నెయిల్ పాలిష్ అనేది గడ్డ కట్టకుండా ఉండాలంటే ఆ ఎడ్జ్లు అనేవి కొంచెం మనం వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ అప్లై చేస్తామండి. క్యాప్ కూడా ఈజీగా తీయడానికి అయితే ఉంటుందండి. ఏంటంటే ఆ గట్టిదనం ఏర్పడిపోయి మనకైతే క్యాప్ అనేది టైట్గా ఉంటుంది కాబట్టి వ్యాజిలిన్ పెట్రోలియం జెల్ ఈజీగా కూడా వస్తుంది. అండ్ త్వరగా కూడా వ్యాజిలిన్ అనేది గట్టి పడకుండా ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, దోమలు ఎప్పుడైనా కుట్టిన ఇలాంటి చిన్న చిన్న బొబ్బలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి కదండి. అప్పుడు ఏంటంటే పిల్లలు ఏం చేస్తారంటే ఎక్కువ ఇచ్చింగ్ చేస్తూ ఉంటారు, దురదగా ఉంటుందని చెప్పేసి ఎక్కువ ఇంకా పుండు పడేలా గోగుతూ ఉంటారు కదండి. అలాంటప్పుడు అంత ఇచ్చింగ్ రాకుండా ఉండాలి అనుకోండి, ఎక్కడైతే వాళ్ళ దురద ఉంది అనుకోండి, నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి కనుక ఆ ప్లేస్లో కొంచెం అప్లై చేసామండి, దురద అనేది లేకుండా ఉంటుంది, అంత త్వరగా కూడా తగ్గిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి డస్టర్ ప్లస్ స్పాంజ్ 2 కలిపి ఉంటుంది కదండి, దీన్ని తీసుకొని నేను స్క్రబ్బర్ని అయితే సెపరేట్ చేసేసానండి. దీన్ని ఏదైతే స్పాంజ్ లాగా ఉందో దాన్ని అయితే యూజ్ చేస్తున్నానండి. ఇప్పుడు దానిపైన కంఫర్ట్ ఉంటుంది కదా, కంఫర్ట్ని అయితే కొంచెం వేసేసింది. మనకి వర్షాకాలం కాబట్టి ఎక్కడ కొంచెం అయితే తడి స్మెల్ ఉండి వాసన అయితే వస్తూ ఉంటుంది కదండి, కొంచెమైనా సరే వాసన అనేది వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మీరు ఎక్కడైనా సరే కానీ స్పాంజ్ని తీసుకెళ్ళి బట్టల్లో కానివ్వండి, లేదంటే హాల్లో కానివ్వండి, నేను ఇక్కడ వాష్ బేసిన్ దగ్గర అయితే పెట్టేశానండి. బ్యాడ్ స్మెల్ ఏదైతే ఆ వాష్ బేసిన్ దగ్గర పెట్టినా కానీ బాత్రూమ్ బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారంటే నేను వీడియోస్ పెట్టిన మీకు అయితే నోటిఫికేషన్ ఆన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, టూత్ పేస్ట్ ఉంటుంది. టూత్ పేస్ట్ని అయితే కొంచెం తీసుకురండి. లేదు అంటారు కోల్గేట్ కానివ్వండి, కోల్గేట్ వైట్ ఉన్నా ఇంకా బెస్ట్ అండి. వైట్ ఉంటే వైట్ దగ్గర తీసుకోండి. దానిలోనే సర్ఫ్ని కూడా కొంచెం అయితే వేసేసేయండి. దానిలో షాంపూ ఉంటుంది కదా, షాంపూని కూడా కొంచెం వేసి, ఎప్పుడైనా సరే మనకి లిక్విడ్
వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ అవైలబుల్లో లేదు అనుకోండి, మనం 2-3 డేస్లో తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఈ టిప్ని కనుక యూజ్ చేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా వర్క్ అయితే తీరుతుందండి. అలాగే వాషింగ్ మిషన్ లిక్విడ్ చాలా కాస్ట్లీగా అయితే ఉంటుంది. అప్పుడప్పుడు కనుక దీన్ని కూడా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా మన మనీ సేవ్ చేసుకునే వాళ్ళు అయితే చాలా నీట్గా కూడా క్లీన్ అయిపోతాం. షాంపూ వేస్తాం కాబట్టి షైనింగ్ కూడా ఉంటాయండి బట్టలు. సేమ్ మనం ఎక్కడైతే లిక్విడ్ వేస్తామో సేమ్ అదే ప్లేస్లో కనుక మీరు లిక్విడ్ ప్లేస్లో కనుక వేసేసారంటే బట్టలు నీట్గా క్లీన్ అయిపోతాయి. అండ్ పేస్ట్ కూడా వేసాం కాబట్టి నీట్గా అయితే క్లీన్ అయిపోతాయండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, సర్ఫ్ అనేది నీట్గా కరిగిపోయేటట్లయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ మనం కంఫర్ట్ వాడుతూ ఉంటుంది. కంఫర్ట్ ప్లేస్లో కనుక మన పౌడర్ ఉంటుంది కదండి, పౌడర్ని కొంచెం వేసేసుకొని వాటర్ కొంచెం వేసేసి పౌడర్ ప్లస్ వాటర్ బాగా కలిసిపోయేలా కలిపేసుకోవాలండి. తర్వాత సేమ్ మన కంఫర్ట్ ప్లేస్లో దీన్ని తీసుకున్నామనుకోండి, బట్టలు కూడా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. రెగ్యులర్గా లిక్విడ్ చాలా కాస్ట్లీ అయితే ఉంటున్నాయి కదండి, అప్పుడప్పుడు కనుక ఇది ట్రై చేయండి. మీకు ఎలాంటి వాషింగ్ మిషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేకుండా ఉంటుందండి. పౌడర్ని కూడా సేమ్ మన కంఫర్ట్ వేసుకునే లిక్విడ్ ప్లేస్ ఉంటుంది కదండి, కంఫర్ట్ ప్లేస్లో వేసుకున్నామంటే సేమ్ రెగ్యులర్గా వాష్ చేసుకోవచ్చు. మీకు ఖచ్చితంగా వర్క్ అయితే తీరుతుందండి. ఈ టిప్ ఎవరికైనా యూస్ఫుల్ అనేసి ఈ టిప్స్ అన్నీ ఒకసారి అయితే ట్రై చేయండి. ఇవేనండి ఈరోజు టిప్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేషన్ ఉంచుకొని ఏది బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ వస్తే మళ్ళీ మీ ముందుకు అంతవరకు మీ అందరూ హ్యాపీగా ఉండాలి హార్ట్ఫుల్గా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.